ఎందుకంటే రేపు రాబోయే తరాలకు మంచిగా ఉంటుంది అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ కన్నా మంచి ఆప్షన్ ఏది లేదండి. నిజంగా ఇలాంటి ఆప్షన్ అనేది వచ్చినప్పుడు చేదార్చుకోవద్దు. హైదరాబాద్ వెళ్ళే రూటు ఇది వచ్చి చెట్ల షాద్నగర్ బాల్నగర్ దగ్గర అండి. ఇది వచ్చేసి మనకు బెంగళూరు హైవే, హైదరాబాద్ టు బెంగళూరు హైవే. ఇక్కడ నుండి 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందంట వెంచరు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ అనేది స్టార్ మార్ట్లో విందాం మనము. మీరు చూస్తారు కదా లొకాలిటీ మొత్తం ఇలా వచ్చిందండి. ఇదే చౌరస్తా అనమాట మనకు. ఈ చౌరస్తా నుంచి 500 మీటర్ మనం లోపలికి వెళ్ళాలి. సార్ ఇప్పుడు ఇది వచ్చి ఇది ఎక్కడ సార్ ఇది రూట్? ఇది బెంగళూరు హైవే కదా, NH44. ఇది ఏషియన్ హైవే 43. ఓకే. అయితే సార్ ఇప్పుడు మనకు ఇది హైదరాబాద్ జడ్చర్ల వెళ్ళే రూట్ కదా. జడ్చర్ల మళ్ళీ ఇంకేదో ఊరుంది కదా సార్ సైడ్. తర్వాత మహబూబ్నగర్ నుంచి కనెక్ట్ అయిపోద్ది అనమాట. భూత్పూరు తర్వాత కర్నూలుకు పోద్ది అనమాట. కర్నూలు నుంచి మొత్తం కర్నూలు తిరుపతి దాకా పోతుంది కదా సార్ ఇది. సార్ ఇప్పుడు మనకు ఈ వెంచర్ వచ్చి హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్ సార్? శంషాబాద్ వచ్చి ఎగ్జాక్ట్ గా ఒక 40 కిలోమీటర్స్ వస్తుందండి. 40 కిలోమీటర్స్ సార్. ఓకే. తర్వాత జడ్చర్ల బెంగళూరు హైవే కదా ఇది. అవును. ఎంత? NH44. NH44 ఏషియన్ హైవే 43. ఏషియన్ హైవే 43 అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు NH44 అండ్ ఏషియన్ హైవే 43 అనమాట ఇది. ఓకే ఓకే. ఇండియాలో కల్లా లాంగెస్ట్ హైవే మొత్తం ఇదే హైవే. ఇంకా ఇదే హైవే. ఓకే. కానీ చాలా డెవలప్మెంట్ ఏరియా సార్ మొత్తం ఇది. ఇది కంప్లీట్ గా ఇప్పుడు యాక్చువల్ గా ఇది 4 ట్రాక్ హైవే అండి ఇది సార్. ఇది ప్రపోజల్ వచ్చి 12 ట్రాక్ హైవే ఇచ్చారు. రీసెంట్ గా మన న్యూస్ చూసినా కూడా తెలుస్తుంది అనమాట సార్. కొన్ని దగ్గరలో వర్క్ కూడా బాగా నడుస్తుంది. ప్రపోజల్ వచ్చి 12 ట్రాక్ ఇచ్చారు సార్. సో ఈ హైవే కూడా చాలా లావియస్ గా వస్తుంది అనమాట. ఓకే. సో ఎందుకంటే ఇది ట్రాఫిక్ చాలా ఎక్కువ హెవీగా ఉంటుంది ఈ హైవేలో సార్. సో అందుకని ఎక్కువ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఓకే. అది సార్ ఇంకోటి మీరు చెప్పారు కదా ఇప్పుడు RRR పడుతుందని రోడ్డు. అవును. అది ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ మనకి? మన బాలానగర్ నుంచి ఈ షాద్నగర్ బాలానగర్ నుంచి సార్ జస్ట్ ఒక రఫ్ గా 3.5 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు. ఓకే. చాలా దగ్గరలో వస్తుంది. నియర్లీ వెరీ క్లోజ్ అనమాట. RRR రోడ్. RRR ఈ దగ్గరలో శాంక్షన్ అయింది. ఓకే సార్. ఆల్రెడీ కొంత వర్క్ కూడా నడుస్తుంది అనమాట సార్. ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా వరకు 80-90% వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్. అదే సార్. అంటే ఇన్వెస్ట్ పరంగా చూసుకుంటే చాలా బెనిఫిట్స్ అనుకోండి ఇక్కడ తీసుకున్న వాళ్ళకి. ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే బెస్ట్ ఆప్షన్. ఇది దగ్గర ఈ హైదరాబాద్ చుట్టూ కూడా అరౌండ్ ఒక 10 హైవేస్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ కనెక్ట్ అయ్యేటివి. అన్నిట్లో కల్లా బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం. ఓకే ఓకే. అది ఊరి పేరు ఏం సార్? ఏదండి ఇందాక ఊరి పేరు? అది పెద్దయ్యపల్లి విలేజ్ వస్తుంది అనమాట. పెద్దయ్యపల్లి విలేజ్ ఆపోజిట్ లో ఉంటదండి మన మొత్తం వెంచర్. మన బాలానగర్ టౌన్ కి చాలా దగ్గరలో ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్ అంతే. అవునా? ఆల్రెడీ అది కాక ఇది ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పి ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది, చాలా స్పీడ్ గా నడుస్తుంది అనమాట అక్కడ. అదే సార్. ఇప్పుడు అక్కడ గ్రీన్ కలర్ బోర్డు కనిపిస్తుందా? అవును సార్. ఎగ్జాక్ట్ గా అది టువర్డ్స్ హైదరాబాద్ హైవే అనమాట. ఓకే. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఓకే. ఇది బెంగళూరు హైవే, నేషనల్ హైవే 44 అండ్ ఏషియన్ హైవే 43 అనమాట. హైదరాబాద్ టు బెంగళూరు హైవే ఇది. ఓకే సార్. ఇందులో ఇక్కడ నుంచి మనము డైరెక్ట్ గా హైవే నుంచే మనం లెఫ్ట్ తీసుకోవచ్చు. డైరెక్ట్ గా హైవే నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. హైవే నుంచి ఈ లెఫ్ట్ అనమాట. ఓకే. ఇదిగోండి ఈ బోర్డు ఉంది కదా. అవును సార్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనం ఇప్పుడు లెఫ్ట్ లో అనమాట. అదే సార్. రైట్. ఎగ్జాక్ట్లీ ఈ లెఫ్ట్ తీసుకుంటే సార్ ఈ లెఫ్ట్ అన్నమాట. హైవే లెఫ్ట్ తీసుకుంటే మన వెంచర్ కి వే అన్నమాట. అవును. ఇది కనిపించేది మన వెంచర్ బోర్డు కదా సార్? ఎగ్జాక్ట్లీ అంతే, అది మన బోర్డు అన్నమాట. ఇది సర్వీస్ రోడ్డు. ఓకే సార్. ఇది సర్వీస్ రోడ్. సర్వీస్ రోడ్. ఓకే. మన వెంచర్ బోర్డు ఇది, వెంచర్ పేరు ఇది. ఇది ఇది స్నేహ హ్యాచరీ అండి. ఓకే సార్. స్నేహ చికెన్స్ ఉంది కదా. అవును సార్. దానికి ఈ కోళ్ళకి దానా తయారైంది అనమాట. ఓకే ఓకే. దీని వల్ల మనకి పొల్యూషన్ అనేది 0.1% కూడా లేదు. పొల్యూషన్ ఏమీ ఉండదు. ఓకే సార్. దీని వల్ల మనకి ఎటువంటి కూడా అబ్జెక్షన్ ఉండదు. సో అది నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ సెజ్ అనమాట. అదే సార్. ఈ కాంపౌండ్ వాల్ మొత్తం దానిదేనా సార్? కాంపౌండ్ వాల్ అంటారు. ఓకే. స్నేహ చికెన్ వాల్, చికెన్ హ్యాచరీ అనమాట. చుట్టూ ప్లాంటేషన్ కూడా మనకి రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా చాలా బాగుంది. అవును సార్, చాలా బాగా గ్రీనరీ బాగుంది సార్. అవును, గ్రీనరీ అయితే ఫెంటాస్టిక్ ఉంది. అవును, లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి.
సార్. ఈ సరౌండింగ్స్ లో ఇక్కడ మనకి కొంతమంది వీళ్ళు గేదెల్ని తీసుకుంటారనమాట. ఇక్కడ మనము ఐ మీన్ ఇందులో ఉంటే ఇక్కడ స్వచ్ఛమైన గేదె పాలు తీసుకోవచ్చు అనమాట. అవకాశం కూడా ఉందన్నమాట. దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ లో వాళ్ళు వచ్చి గేదె పాలు తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకే సార్. అది ఆఫీస్ లో కూడా బాగానే ఉంది సార్. అవును అవును. ఇక్కడ నుంచి మన వెంచర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే సార్. ఈ వెంచర్ పేరేంటి సార్? మన వెంచర్ పేరు వచ్చి ఐకానియా. ఐకానియా. ఓకే సార్. అంటే సెక్యూరిటీ అవైలబుల్ ఉంటుంది సార్ ఇప్పుడు? 24/7 సెక్యూరిటీ ఉంటారండి సార్. మీరు ఏ టైంలో వచ్చినా కూడా సెక్యూరిటీ ఉంటారు సార్. ఇక్కడ ఇప్పుడు మన వెహికల్ ఓన్ వెహికల్ కాబట్టి వాళ్ళు ఎవరో మన అబ్జెక్షన్ చేయట్లేదు. ఓకే సార్. ఎవరు వచ్చినా కూడా సార్ విత్ పర్మిషన్ తోనే రావాల్సిందేనండి. డైరెక్ట్ గా రావడానికి ఆప్షన్ లేదు. అక్కడ గేట్ లో ఆపేస్తారనమాట. ఆపేసి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటారు సార్. సో ఎవరైనా ఉన్నారు కస్టమర్స్ ఉన్నారంటే మనం కంపెనీ నుంచి యాక్సెస్ ఇస్తే మాత్రమే వస్తారు సార్. అట్లా. ఇవి రోడ్స్ అన్ని మనకు ఎన్ని ఫీట్స్ రోడ్ సార్ ఇవన్నీ? ఇదంతా 40 ఫీట్ రోడ్ సార్. 40 ఫీట్స్ రోడ్. అవును. మెయిన్ రోడ్ అంతా 40 ఫీట్ రోడ్ వస్తుంది. లోపల కొన్ని రోడ్స్ వచ్చి 33 ఫీట్ రోడ్స్ వస్తాయి అనమాట. ఓకే సార్. ప్లాంటేషన్ కూడా చాలా బాగా కంప్లీట్ చేసాం సార్ మనం. సార్ సార్. ప్రతి ప్లాంట్ కి కూడా మనము డ్రిప్ సిస్టమ్ పెట్టాం. 100 acres లో డ్రిప్ సిస్టమ్ పెట్టాము. ఎలక్ట్రికల్ లైన్స్ సార్. తర్వాత వచ్చి పవర్ లైన్ కూడా మొత్తం లాగేసాం అనమాట. స్ట్రీట్ లైట్స్, తర్వాత వచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టాము. అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై పెట్టాము సార్. ఇటువైపు యాంపీ థియేటర్ ఉంటుందండి. ఓకే సార్. ఇటువైపు. ఓకే సార్. ఒకసారి దిగి చూద్దామా? చూద్దాం సార్. ఓకే. ఇదంతా కూడా యాంపీ థియేటర్ వస్తుంది అనమాట. ఓకే. ఇది బాన్ ఫైర్ సార్. ఇదంతా కూడా వాకింగ్ ఏరియా. వాకింగ్ వే ఇదంతా. వాకింగ్ వే కూడా ఉంది అనమాట. ఓకే. జస్ట్ ఈవినింగ్ అట్లా రిలాక్స్ అవ్వడం కోసం సార్. ఇది బాన్ ఫైర్ సార్. ఇదనమాట. ఇది బాన్ ఫైర్ లో సిట్ అవుట్. ఓకే. ఇదంతా గ్రీనరీ అనమాట. అక్కడ చిన్న స్టేజ్ అనమాట. ఓకే సార్. స్టేజ్. ఇదంతా కూడా ఓపెన్ యాంపీ థియేటర్. ఓకే సార్. ఏదన్నా యాక్టివిటీస్ జరిగినా కూడా మనం ఇక్కడ అంతా సిట్టింగ్ ఏరియాలో ఇక్కడ కూర్చొని సార్ ఈ ఏరియాలో కూర్చొని దాన్ని మనం అక్కడ విజిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూర్చొని విజిబిలిటీ ఉంటుంది అనమాట. సో అది చిన్న స్టేజ్. అచ్చా, స్టేజ్ లాగా చేసుకున్నాం. స్టేజ్ ఇదంతా కూడా మనం చాలా నీట్ గా కంప్లీట్ చేస్తాం. అంటే చిన్న ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. మినిమం ఎట్లేదన్నా ఒక 500 మెంబర్స్ ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది. ఓ సూపర్ గా సార్. అది ఒక చిన్న స్టేజ్. అదే సార్. అక్కడ ఏమైనా యాక్టివిటీస్ చేయాలంటే అక్కడ ఆ స్టేజ్ మీద ఇక్కడ నిల్చోరు కానీ ఏదైనా సిట్అవుట్. ఇది సిట్అవుట్ ఏరియా. ఓకే సార్. ప్రెసెంట్ అక్కడ మనకు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఆ డూప్లెక్స్ హౌస్ అనమాట. కస్టమర్ది చాలా స్పీడ్ గా వర్క్ నడుస్తుంది. ఓకే సార్. అది ఇదంతా కూడా మనకి ఇక్కడ లోపల ఇంటర్నల్ లోనే పైప్ లైన్స్ పెట్టినాం అనమాట. వాటర్ ఫెసిలిటీ కూడా లోపలే ఉంటుంది. ఓకే సూపర్. ఇదంతా కూడా మనం చాలా లావిష్ గా చేస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ ఒక హౌస్ గా నడుస్తుంది. అదే సార్. ఆ నెమ్లీ ఉన్నట్టు సార్ ఇక్కడ పీకాక్స్ తిరుగుతున్నాయండి. అవునా? ఓ సూపర్ సార్. ఓకే ఓకే. పీకాక్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈ ఏరియాలో. ఈవినింగ్ అయితే చాలా మన వెంచర్లోకి వస్తాయి, తిరుగుతూ ఉంటాయి అనమాట. అవును సార్. ఈవినింగ్ అంతా కూడా. ఓకే ఓకే సార్. అంటే హౌసెస్ కూడా కడుతున్నారు సార్? ఆల్రెడీ కొన్ని హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయాయి సార్. కంప్లీట్ అయిపోయింది అది హౌస్. అదే సార్. రైట్ తీసుకో. కంప్లీట్గా ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోయాయి. అవును సార్. ఇందులో మనం మిక్స్డ్ ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా ఇస్తాం అనమాట సార్. ఇది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. అచ్చా ఓకే. ఈ వాటర్ ట్యాంక్ పక్కన స్విమ్మింగ్ పూల్ కూడా వస్తుంది సార్. ఇది ఆ ప్లాట్ దగ్గర కన్స్ట్రక్షన్ అయింది కదా. అవును సార్. అందులో మిక్స్డ్ ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా ఇస్తాం అనమాట. ఓకే సూపర్. అంటే ఎగ్జాంపుల్ మ్యాంగో సార్, గోవా సార్, లెమన్ సార్, ఇలాంటి ట్రీస్ ఇస్తాం అనమాట సార్. ఇవన్నీ ఆలిబాల్ ఆడేటే సార్? ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ అవుతున్నాయండి. ఓకే. చిన్నపిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా బాగుంది సార్. చాలా బాగుంటుంది. ఇదంతా సార్ ఇక్కడ మనకి బ్యాడ్మింటన్ కోర్ట్ ఇది. ఓకే సార్. ఇది సైక్లింగ్ ట్రాక్. సైకిల్ ట్రాక్ సార్. సైక్లింగ్ ట్రాక్ అండ్ జాగింగ్ ట్రాక్ అనమాట. ఓకే. అది
సార్ ఇప్పుడు మీ వెనక అంతా కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఏంటి సార్? ఇదంతా కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంతా. ఓకే. తర్వాత మనం లోపలికి వెళ్తే చూడొచ్చు శాండ్ వాలీబాల్, తర్వాత బాస్కెట్ బాల్ కోర్ట్ చూడొచ్చు, క్రికెట్ ప్రాక్టీస్ కోర్ట్ చూడొచ్చు. ఓకే. బాక్స్ అనమాట. కానీ మంచి డెవలపింగ్ ఏరియా సార్ మొత్తం. మనం కంప్లీట్గా చాలా వరకు డెవలప్మెంట్ చేసేసాం సార్. 90% డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఏదన్నా ఉంటే చిన్న ఉంటే అవి రన్నింగ్లో అయిపోతూ ఉంటాయి అనమాట, ఇబ్బంది లేదు. ఇది సిట్అవుట్ ఏరియా అనమాట. ఓకే. ఇక్కడ ఇందాక మనం యాంపీ థియేటర్లో ఒక సిట్అవుట్ ఏరియా ఉంటుంది, ఇక్కడ ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో కూడా సిట్అవుట్ ఏరియా ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. మనం ప్లాంటేషన్ కూడా గ్రీనరీ కూడా బాగా ఇస్తాం సార్. సూపర్ సార్. ఎక్కడైనా కూడా మనకి మనం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిందంతా కూడా గ్రీనరీకే ఇచ్చాం. లేదు సార్, కనిపిస్తుంది ఆల్మోస్ట్ మొత్తం చెట్లతో నింపేసి సార్ మొత్తము. కానీ ఒక రోడ్ సైడ్ లో చాలా 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 బాగా వచ్చింది సార్ చెట్లది కూడా మొత్తం నీట్ గా. ఇది శాండ్ వాలీబాల్ అనమాట, అది పిల్లలు ఆడుకోవడానికి. అవును సార్. ఇది బాక్స్ క్రికెట్ అనమాట. రైట్. ఇది మన బాస్కెట్ బాల్ కోర్ట్. ఇదంతా కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ సార్. ఓకే. ఓకే. చాలా ఫెంటాస్టిక్ డిజైన్ చేసి సార్, చాలా బాగా డిజైన్ చేసారు. అదే చాలా బాగా డిజైన్ చేశారు. ఎందుకంటే మనమే ఒక కస్టమర్ అయితే ఎంత ఫీల్ రావాలో అంతే ఆ విధంగా డిజైన్ చేసాం. ఓకే సార్. సార్ ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు అన్ని మన దగ్గరలో ఉన్నాయి సార్. ఇవన్నీ మనకి చాలా దగ్గరలో ఉన్నాయి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ మీరు? మనకి ఈ సరౌండింగ్స్ లో దీని యొక్క డెవలప్మెంట్స్ అన్నమాట. ఓకే. ఈ ప్రాజెక్ట్ యొక్క ఫస్ట్ వచ్చి సార్ మనకి ఓఆర్ఆర్ రిజిస్టర్ నెంబర్ 15 ఉంది కదా సార్, శంషాబాద్ దగ్గర. ఓకే అన్నమాట. అదే సార్. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 38 టు ఒక 40 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఎంఎస్ఎన్ ల్యాబ్స్ వచ్చి 4 యూనిట్లు ఉన్నాయి ఇదే హైవేలో. ఓకే సార్. హైదరాబాద్ అన్నమాట. ఓకే సార్. ల్యాబ్స్ తర్వాత వచ్చి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ లో వచ్చి 2 యూనిట్లు ఉన్నాయి సార్. ఇంకోటి వచ్చి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ మనకి అతి దగ్గరలో వస్తుంది సార్. జస్ట్ ఒక బాలానగర్ సరౌండింగ్స్ లో వస్తుంది అనమాట. ఓకే. ఇంకోటి వచ్చి పోలేపల్లి గ్రీన్ ఇండియా సెల్సేజ్, అది కూడా మనకి ఒక జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ టువర్డ్స్ జడ్చర్ల వైపు ఉంటుంది సార్. దాంట్లో మొత్తం గ్రీన్ సెజ్, ఓకే, మొత్తం గ్రీన్ ఇండస్ట్రియల్ ఉంటాయి అనమాట. సార్. ఇంకోటి ఏంటంటే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అవును సార్. మనకి శంషాబాద్ దగ్గర తెలిసింది సార్. ఇంకోటి ఏంటంటే నాట్కో ఫార్మా ఉంది సార్, టువర్డ్స్ హైదరాబాద్ అనమాట. సార్. ఇంకోటి వచ్చి అమెజాన్ బిగ్గెస్ట్ వేర్ హౌస్, ఓకే, అది ఉంది. తర్వాత బాలానగర్ రైల్వే స్టేషన్ ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే మనకి ఐటీ టవర్ మహబూబ్ నగర్ లో ఐటీ టవర్ ఇచ్చారనమాట. ఓకే సార్. అది లైవ్ ఫోటో సార్, అదే ఫోటో అన్నమాట మనకి ఇక్కడ పెట్టామన్నమాట. ఓకే. ఇంకోటి వచ్చి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్లే వైపు సార్ MRSC ఉంది. ఓకే. తర్వాత వచ్చి జాన్సన్ ఉంది సార్. పిఎన్జీ కంపెనీ ఉంది సార్. తర్వాత వచ్చి నార్సీ మోంజీ యూనివర్సిటీ కూడా మనకి టువర్డ్స్ జడ్చర్ల వైపు ఉందన్నమాట. దగ్గరలోనే ఉందన్నమాట యూనివర్సిటీ, చాలా పెద్ద యూనివర్సిటీ. ఇంకోటి ఏంటంటే అమర్ రాజా గిగా కారిడార్ అన్నమాట సార్, అది కూడా మనకి చాలా దగ్గరలో ఉంది సార్. సో ఇవన్నీ కూడా మనకి ఈ సరౌండింగ్స్ యొక్క డెవలప్మెంట్స్ అన్నమాట. ఓకే. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్. అవును సార్, చాలా పెద్ద కంపెనీస్ అన్ని దగ్గరనే ఉన్నాయి. అవును. సో దీనివల్ల మనం ఈ సరౌండింగ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే. ఓకే సార్. లేదు సార్, ఇంకొకటి ఏంటంటే మనకు 500 మీటర్స్ లో హైవే ఉంది కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ సార్ ఇది. అవును, చాలా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అవును సార్. ఓకే సార్. సార్, ఈ వెహికల్స్ అని కస్టమర్స్వే కదా? ఇవన్నీ కస్టమర్స్ వెహికల్స్ అంటే దాదాపు ఎంతమంది వస్తారు ఇక్కడికి కస్టమర్స్ వీక్లీ? వీక్లీ ఒక 10 to 15 మెంబర్స్ వస్తుంటారండి. ఓకే. ఓకే. మినిమం అన్నమాట. ఒక్కొక్క రోజు సండే ఆ టైంలో కూడా కొంచెం ఎక్కువ మంది రావచ్చు. ఓకే. అట్లా హౌసెస్ కూడా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి సార్ మొత్తం. ఇవి ఎట్లా సార్, కంపెనీ త్రూ కట్టిస్తారా లేకపోతే వాళ్ళు తీసుకుని కట్టుకుంటారా? లేదండి, యాక్చువల్ గా మనము వాళ్ళ ఇష్టం, కస్టమర్ల ఇష్టం, వాళ్ళ భూమి వాళ్ళ ల్యాండ్ కాబట్టి వాళ్ళ ఇష్టం. కాకపోతే కస్టమర్ రిక్వైర్మెంట్ మేము వర్క్ లో ఉండి మేము చేసుకోలేమండి కన్స్ట్రక్షన్ అంటే మనం చేయిస్తాము. ఓకే. చేయిస్తాము లేదా వాళ్ళని చేసుకుంటాం. ఓకే సార్. సో ఇది ఒక మోడల్ హౌస్ అన్నమాట. సార్ దీన్ని చూద్దాం సార్. ఒక చిన్న 1 BHK ఇది. ఓకే సార్. మోడల్ హౌస్. ఓకే. ఇది హాల్ వస్తుందన్నమాట సార్. ఫెంటాస్టిక్ ఉంది సార్. జస్ట్ ఒక ఫ్యామిలీ వచ్చి స్టే చేయడానికి. అదే సార్. ఓపెన్ కిచెన్ సార్. ఇది వచ్చి 1 BHK బెడ్రూమ్. ఓకే. విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇటువైపు వస్తుంది.
ఓకే. ఇదంతా అటాచ్ బాత్రూమ్. అదే సార్, సూపర్ సార్. సార్ మొత్తం లపం గోడలు అన్ని మంచి స్టడీ చేసి కంప్లీట్గా అసలు మొత్తం వాళ్ళు థింగ్స్ తోటి వచ్చేయచ్చు ఇక్కడికి. అదే వచ్చేసి మనకి ఆల్రెడీ పవర్ వచ్చి అంటే ఉండడానికి అన్ని విధాలుగా పర్ఫెక్ట్. ఇది బాల్కనీ లాగా చిన్న బాల్కనీ సార్. ఓ సూపర్ సార్, ఇది హైలైట్ అసలు. ఇది హైలైట్, ఇది వెంటిలేషన్ కూడా నిజంగా సార్ చాలా బాగుంది. అవును, 165 గజాల్లో మనకు హ్యాపీగా ఉండొచ్చు సార్ నిజంగా. వచ్చి 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ల్యాండ్. ఓకే, డైమెన్షన్ కూడా మంచి డైమెన్షన్ వస్తుంది. రైట్. అట్లా వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. అదే సార్. సాయిల్ కూడా రెడ్ సాయిల్ అండి ఇది సార్. చాలా బాగుంటుంది. ప్లాంటేషన్ కూడా చాలా బాగుంటుంది. ప్లాంటేషన్ కూడా అంతే ఎర్రమట్టిగా సార్. ఇది డూప్లెక్స్ హౌస్ కస్టమర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓకే, అతను ఓన్ చేసుకుంటున్నా సార్? మన కంపెనీ నుంచి చేస్తారు. ఓకే, అంటే ఎవరికైనా టైం లేని వాళ్ళు మీరు మనీ అనేది మాట్లాడుకొని ఏదైనా సరే కన్స్ట్రక్షన్ చేస్తారు అనమాట. డన్ సార్, సూపర్ సార్, సూపర్ సార్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఈ హౌస్ అది ఇక్కడ కొన్ని ఉన్నాయి. అవును సార్. సార్ ఇక్కడ నుంచి బాలనగర్ మనకి ఎగ్జాక్ట్ ఎన్ని కిలోమీటర్ సార్? బాలనగర్ టౌన్ జస్ట్ ఒక 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ అంతే. ఓకే, ఒక 500 మీటర్స్ హైవే ఉంటుంది సార్. ఒక 500 మీటర్స్ బాలనగర్ టౌన్ వస్తుంది. అంతే దగ్గర ఉంది సార్, చాలా దగ్గరలో. బాలనగర్ రైల్వే స్టేషన్ ఉంది సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాలనగర్ టౌన్ లో ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి ఫ్లైఓవర్ కూడా వర్క్ నడుస్తుంది. అవును సార్, చాలా స్పీడ్ గా నడుస్తుంది. ఓకే, డన్. ప్రెసెంట్ ఇప్పుడైతే అది కూడా చాలా తొందరగా. ఓకే సార్. ఓకే, 2 BHK చాలా బాగుంటుంది. ఓకే సార్. దీని ముందు 40 ఫీట్ రోడ్. 40 ఫీట్ రోడ్ ఇదంతా వచ్చి 40 ఫీట్ రోడ్స్ ఇదంతా. ఇది వచ్చి మోడల్ హౌస్. ఓకే, everyone, I am Naresh from Balram Footwear, బంజారాస్, హైదరాబాద్. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక సార్ మంది రావడం జరిగిందండి మన యూట్యూబ్ రీల్స్ చూసి. అయితే సార్ ఏంటంటే మన వర్క్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఇంకా షాప్ దగ్గరకు వచ్చిర్రు. వచ్చేయమన్నారంటే నరేష్ గారు మరి ఇంత బిజీ ఉంటున్నారు, మీరు ఇంత సంపాదిస్తున్నారు కదా, ఏదైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారని అడిగారు. అయితే నేను సార్కి అదే చెప్పాను, లేదు సార్ ల్యాండ్ కొందామనుంది నాకు కూడా, కానీ ఏంటంటే మనం ఉన్న బడ్జెట్ లో మనం కొనలేం సార్ అని చెప్తే సార్ ఏమన్నారంటే ఇక్కడ దగ్గరలో వెంచర్స్ ఉన్నాయి మనవి, నేను వెహికల్ పంపిస్తాం మీ దగ్గర, సండే రోజు రండి ఒకసారి చూడండి, మీకు ఏదైనా అర్థమైతే మనం మాట్లాడదామని చెప్పారు. ఇంకా సార్ వెహికల్ పంపించడం జరిగింది మన దగ్గరికి, మనం రావడం జరిగింది. ఈ సార్ ఉదయ్ సార్ పేరు. సార్ నమస్కారం సార్. సార్ మీ మాట ఇని రావడం జరిగింది నాకు కూడా ఇక్కడికి ఒకసారి రావడం జరిగింది. చూశాక మాత్రం ఫెంటాస్టిక్ ఉంది సార్. ఇది మన సిటీకి ఎంత దూరం పడుతుంది సార్ మనకి? సార్ ఇది జస్ట్ ఒక మన ORR 16 ఉంది కదా సార్, ఎగ్జిట్ నెంబర్ 16 హైదరాబాద్ దగ్గర. అక్కడ నుంచి జస్ట్ ఒక 38 కిలోమీటర్ నుంచి ఒక రఫ్ గా ఒక 38 to 39 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. 39 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ మన వెంచర్ నుంచి మన బెంగళూరు టు హైదరాబాద్ హైవేకి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అటు ఇటుగా. అప్రోచ్ రోడ్ కూడా చాలా బాగుంటుంది. డైరెక్ట్ గా మన వెంచర్ లోకి వస్తుంది రోడ్డు కూడా. చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం 100 acres సార్ వెంచర్. 100 acres వెంచర్. 100 acres మొత్తం కంప్లీట్ గా డెవలప్ అయిపోయింది. అవును సార్. అదే సార్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి, నేను చూస్తున్నా వచ్చి మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. ఇక్కడ ల్యాండ్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇంకోటి మనకి ఏంటంటే 500 మీటర్స్ లోనే మెయిన్ రోడ్ కి ఓన్లీ 500 మీటర్స్ లోపలికే ఉంది. నాకైతే చాలా బాగా అర్థమైంది సార్. ఇంకోటి ఏంటంటే నాకు కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. నాకు ఒకవేళ మీరు 80% లోన్ ఇప్పిస్తానంటే 100% తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను కూడా. ఎందుకంటే వెంచర్స్ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి చూస్తున్నా నేను. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు సార్. అభిమానంగా మన రీల్స్ చూసి మన సబ్స్క్రైబర్ సార్ కూడా ఒకసారి వచ్చిపోండి మీరు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండి. ఒకవేళ మీకు రావాలి అనిపిస్తే ఒక రోజు సార్ది నంబర్ నేను దానిలో పెడతాను నేను. ఒకసారి మీరు సార్ కాల్ చేయండి. ఉదయ్ సార్ పేరు కూడా. ఏదైనా సార్ బంజారాస్లో ఉంటారన్నమాట. ఇక్కడ వెంచర్స్ అనేటివి అన్ని సార్ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. ఇక్కడ సార్ కూడా ఏంటంటే మనకు చాలా రెస్పాన్సిబిలిటీ మనిషి కూడా. ఓ 5 years నుంచి అనుభవం ఉంది సార్ కూడా. ఒకవేళ మీకు ఏదన్నా ఇందులో ఏదైనా ప్రాపర్టీ ఏమైనా నచ్చింది కొనాలి అనుకుంటే 160 యాడ్స్ ఉందండి. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చి 165 స్క్వేర్ యాడ్స్ అంట. అయితే ఒక ఫ్లాట్ మనకు వచ్చేసి ఒక ఎంత సార్ ఇప్పుడు అమౌంట్ ఇప్పుడు పర్ స్క్వేర్ యార్డ్ 19,000 అంట సార్. 19,000 ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి మనకు 500 మీటర్స్ దూరంలోనే ఉంది. నేను ఇంకొక వీడియో మీకు మొత్తం క్లియర్గా చూపిస్తా సార్. మీరు చూడండి, ఏమైనా అర్థమైందంటే ఇన్వెస్ట్ చేసే పరంగా చాలా బాగుంది.
ఒకటి ఏదైతే సార్ది నెంబర్ స్కోర్ లో పెడతా నేను, ఒకసారి కాంటాక్ట్ కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వండి, సార్ కూడా రెస్పాండ్ అవుతారు మీకు. ఓకేనా, ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు. నాకేంటంటే సార్ మనస్ఫూర్తిగా నా బాగు కోరి రేపు భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అన్నిటిగా సజెస్ట్ చేయడం జరిగింది. ఏదో ఫ్రెండ్లీగా రావడం జరిగిందండి, ఫ్రెండ్లీగా రావడం జరిగింది. హ్యాపీగా అలా చూసాం మొత్తము, అన్ని చూసినంత సేపు ఎక్సలెంట్ ఉన్నాయి మొత్తము. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ల్యాండ్ అండి, నిజంగా చెప్తున్నా. ఇక్కడ అన్ని ఉన్నాయండి, ఆ పేర్లు మనకు తెలియదు, నేను వీడియోలో పెడతాను, మీరు చూడండి ఒకసారి. ఓకేనా, ఉదయ్ గారు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్. నిజంగా మీరు ప్లాట్ కొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ సార్, అది మీ సపోర్ట్ వల్ల జరిగింది సార్. మీ సపోర్ట్ వల్ల 20% మంది డబ్బులు ఉండే 80% మీరు లోన్ ఇప్పిస్తా అన్నందుకు మనం ముందడుగేసాం మనము. ఎందుకంటే రేపు రాబోయే తరాలకు మంచిగా ఉంటది అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ కన్నా మంచి ఆప్షన్ ఏది లేదండి. నిజంగా ఇలాంటి ఆప్షన్ అనేది వచ్చినప్పుడు చేదార్చుకోవద్దు. ఎందుకంటే హైదరాబాద్ లో ఈ రోజు గజం భూమి కొనలేని పరిస్థితులు ఉన్నాయి పబ్లిక్. ఎందుకంటే ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ల్యాండ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకా మనకు కూడా సార్ ద్వారా మనకు పరిచయం అయ్యింది, ఇంకా సార్ కూడా మనకు వే చూపించారు. చూడండి, ఒకవేళ మీకు నచ్చింది అంటే సార్ నంబర్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను మీకు, మీరు చూడండి. ఒకవేళ సార్ కాంటాక్ట్ కండి. ఏదైనా సండే మీకు వీక్లీ ఉంటే ఏదైనా ఫ్యామిలీ తీసుకొని రండి, ఒకసారి విజిట్ చేయండి. ఒకవేళ అర్థమైందంటే మీరు ముందుకెళ్ళండి. ఓకేనా, చెప్పండి సార్, ఇంకేం చెప్తాం అనుకుంటారా మీరు? లేదు, ఇప్పుడు మనదంతా కూడా చెప్పడానికి ఏం లేదండి. 100% టైటిల్ క్లియర్ గా ఉంటది. ఓకే, స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం. ఓకే, దాంట్లో అంటే స్పాట్ రిజిస్ట్రేషన్ ఇంకా అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ దాదాపు ఇల్లు కడుతున్నారు సార్, ఇక్కడ మొత్తం ఇవన్నీ ఇల్లు కడుతున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఇల్లు ఉంటున్నారు సార్ ప్రజెంట్, అక్కడ హౌసెస్ ఉన్నాయి అన్ని. ఇప్పుడు మొత్తం దగ్గర ఒక 11 హౌసెస్ ఉన్నాయి ప్రెసెంట్ సార్. రానున్న 6 to 8 months లో చాలా వరకు కూడా కంప్లీట్ అయిపోతాయి సార్. అందులో ఇప్పుడు ఇక్కడ కొన్ని హౌసెస్ నడుస్తున్నాయి కదా సార్, వాటిల్లో తొందరగా రావడానికి కస్టమర్స్ కూడా రెడీగా ఉన్నారు. అందుకే వర్క్ కూడా చాలా స్పీడ్ గా నడుస్తుంది. లేదు సార్, చూస్తున్నాను నేను కూడా చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. సండే అయినా కూడా వర్క్ నడుస్తుంది. అదే సార్, అట్లా. ఓకే సార్, ఇది మొత్తం వెంచర్ కూడా 100 acres లో మనం ప్లాన్ చేసాం. మొత్తం ఫుల్ కాంపౌండ్ వాల్, మొత్తం 100 acres లో మొత్తం కాంపౌండ్ వాల్ విత్ సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీ. ఇప్పుడు కూడా సెక్యూరిటీ, సీసీ కెమెరాస్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్నాయి మనకి. ఓకే సార్. ఇందులో మళ్ళీ అది కాకుండా మనకి 40 feet రోడ్స్ ఉన్నాయి, 33 feet రోడ్స్ ఉన్నాయి. మొత్తం ఎవెన్యూ ప్లాంటేషన్ 100 acres వెంచర్ లో కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ మొత్తం కంప్లీట్ చేశాము. ఇంకొకటి ఏంటంటే ప్రతి ప్లాంట్ కు కూడా మనం డ్రిప్ సిస్టమ్ పెట్టాం. ఓకే సార్, డ్రిప్ సిస్టమ్ పెట్టాము. డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది. స్ట్రీట్ లైట్స్ వచ్చాయి, స్ట్రీట్ లైట్ వచ్చింది. తర్వాత వచ్చి వాటర్ సప్లై ఉంది, అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై ఉంది. మొత్తం బ్లాక్ టాప్ రోడ్స్ మొత్తం ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ అండి, ఉండడానికి అవైలబుల్ ఉంది అంతేనా? ఓకే సార్. అదే సార్, ఏదో మీరు నా దగ్గరకు వచ్చిర్రు, ఏదో మంచి మాట చెప్పిర్రు, సార్ చెప్పింది మనకు అర్థమైంది. ఒకసారి మీకు టైం ఉంటే ఒకసారి వచ్చి పొండి. నిజంగా చాలా దగ్గర ఉందండి, హైవేకి చాలా దగ్గరలోనే ఉంది. 500 meters లోపలనే ఉందండి మనకి. ఓకేనా, ఎవరైనా రావాల్సిన వాళ్ళు రండి, దాని మీద నంబర్ ఇస్తాను నేను. సారీ, కాంటాక్ట్ అవ్వండి ఒకసారి. ఓకేనా, చెప్పండి సార్, ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నాను మీరు? అయ్యో, మీ లాంటి వాళ్ళు మా కస్టమర్స్ చిక్కడం మాకు చాలా అదృష్టం సార్. అంతా గాడ్ ఇస్ బ్లెస్సింగ్స్ సార్, అన్ని మీలాంటి బ్లెస్సింగ్స్ అన్ని. ఈ రోజు మనం కూడా అనుకోలేదు సార్ ఛానల్ పాపులర్ అవుతుందని చెప్పేసి. ఎందుకంటే నలుగురికి ఉపయోగపడి ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు అన్నట్టుగానే ఈ వీడియో పెట్టడం జరుగుతుందండి, అంతే, ఇంకేం లేదు. ఒకవేళ చూడండి, మీకు ఏదైనా సండే రోజు ఫ్యామిలీతో రావాలనుకుంటే కూడా సార్ ఇంటికి వెహికల్ పంపిస్తారు, మీరు వచ్చి చూడండి. నేను అర్థమైంది అంటే మీరు తీసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఓకేనా?